మనం ఈరోజు విజయవాడ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది చెప్పుకుందాం. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ బుక్ చేసాము మేము. అది 8:05కి రావాల్సింది 7:55కి వచ్చేసింది. కానీ 8:05 వరకు అక్కడే ఉంటుంది. ఇంకొకటి 9 గంటల ఒకటి పెరార్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది. అది మాత్రం అసలు ఎక్కండి. అది ఎందుకంటే ప్రతిరోజు 5 నుంచి 6 గంటల లేట్ ఉంటుంది. ఇదే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట, టైం టు టైం. సో ఇదే ఎక్కువ ప్రిపేర్ చేయండి. దీనికి ఇక నెల్లూరు 15 అనుకోండు, 15కి వచ్చేసింది. విజయవాడ నుండి కాటపూడికి 800 రూపాయలు అవుతుంది ఒక మనిషికి వచ్చి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 800 రూపాయలు. గూడూరు వచ్చే వాటికి ఇదిగోండి. గూడూరులో కొంచెంసేపు ఆగుద్ది, ఎందుకంటే కొంచెం ముందు వచ్చేస్తాడు వీడు. ముందు వచ్చి మరి కరెక్ట్ టైం వరకు ఉండాలి కాబట్టి అక్కడే ఒక పావు గంటలు ఆపుతాడు. ఆ పావు గంట కొంచెం రిలాక్స్ అవుతుంటారు బయటికి వెళ్ళి. అలాగే ఇప్పుడు 800 రూపాయలు అయింది కదా ఇక్కడ వరకు. ఏది కాటపూడి, విజయవాడ నుంచి కాటపూడి ట్రైన్కి 800 రూపాయలు. ఓకేనా? ఇవన్నీ పోగులు అమ్మేవాడు ఒకడు వచ్చాడు లోపలికి. అంతా కొంచెం ఏముంటుంది. ఇదిగోండి, మళ్ళీ చిత్తూరు 15:40కి వచ్చేసింది అక్కడ నుంచి బయలుదేరి. తర్వాత ఇదిగోండి చూడండి, చాలా పెద్దది, ఇది పొడవుది. సిద్ధంపల్లి ఇది బాగా కరువు ఏరియా లాగా ఉంది. ఎక్కడ చూసినా చెట్లు గిట్లు చావా, కొండలు మొత్తం ఎండిపోయి ఏడుతుంటాయి. ఇంకా కొండలు ఉన్నాయి. కాటిపూడి 16:30కి. ఇదిగోండి బయటకు వచ్చి ఆటో ఎక్కితే ఒక ఆటో తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటాడు వెల్లూరుకి. ఎంత అయింది? ఇద్దరం కాబట్టి 850. ఎక్కడి నుంచి అరుణాచలం 65 రూపాయలు బస్కి. అరుణాచలం వచ్చేసింది. వేలూరు నుంచి అరుణాచలంకి 65 రూపాయలు. అక్కడ ఒక మనిషికి వన్ సైడ్ వచ్చేప్పటికి 945 రూపాయలు అవుతుంది. రెండో సైడ్గా సేమ్ అలాగే వెళ్ళిపోతే మళ్ళీ 940, అంటే 2000 మ్యాక్సిమం ట్రావెలింగ్ కంప్లీట్ అవుతుంది. ఓన్లీ ట్రావెలింగ్.